Okay, third part of the first lesson. Several glaciers originate from these mountains. Glaciers means హిమానీ నదాలు లేదా హిమనదాలు, మంచుతో కూడిన నదుల్ని గ్లేషియర్స్ అంటారు. సెవరల్ గ్లేషియర్స్ ఆరిజినేట్ ఫ్రమ్ దీస్ మౌంటైన్స్. చాలా గ్లేషియర్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయట? ఈ మౌంటైన్స్ నుంచే ఉద్భవిస్తాయి. మెనీ రివర్స్ సచ్ యాజ్, చాలా రివర్స్ సచ్ యాజ్ గంగా, యమున ఆరిజినేట్ ఫ్రమ్ దీస్ గ్లాజరీస్. ఎటువంటివిట? గంగా, యమున ఇటువంటి నదులన్నీ కూడా ఎక్కడి నుంచి ఉద్భవిస్తాయి? ఈ గ్లేషియర్స్ నుంచే ఉద్భవిస్తాయి. గ్లేషియర్స్. ఓకే, వీటినే కొంతమంది గ్లాషియర్స్ అని కూడా అంటారు. మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద హిమాలయాస్. హిమాలయాస్లో హైయెస్ట్ పీక్ ఏంటిట? మౌంట్ ఎవరెస్ట్. దీని హైట్ ఎంత ఉంటుంది? 8,850 meters. ఇట్స్ హైట్ ఈజ్ 8,850 meters అప్రాక్సిమేట్లీ. ఇట్ ఈజ్ ఆల్సో ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ద వరల్డ్. ఇది వరల్డ్లో హైయెస్ట్ పీక్ కూడా. అండ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ నేపాల్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? నేపాల్లో. నేపాల్లో లొకేట్ అయి ఉంది. కాంచన్జంగా. కాంచన్జంగా అండ్ నందాదేవి ఆర్ ద ప్రామినెంట్ పీక్స్ ఎట్ ద ఇండియన్ పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్. కాంచన్జంగా and Nanda Devi are the prominent peaks at the Indian part of the Himalayas. Prominent. Prominent means ప్రముఖమైనవి, ముఖ్యమైన పీక్స్ ఏమిటిరా? కాంచన్జంగా అండ్ నందాదేవి. కాంచన్జంగా and Nanda Devi are the prominent peaks at the Indian part of the Himalayas. హిమాలయాస్లో ముఖ్యమైనవి, ప్రముఖమైన పీక్స్ ఏంటి? కాంచన్జంగా అండ్ Nandadevi. Their height is 8,586 meters and Nandadevi 7,816 meters. Here we are going to learn about the parallel ranges in Himalayas. Parallel ranges in Himalayas. First one is the Greater Himalayas. The Greater Himalayas that are called as Himadri. Himadri, being the longest continuous mountain range, dominates a large section of the Himalayas. Being the longest continuous mountain range dominates a large section of Himalayas. హిమాలయాస్లో ఎక్కువ పార్ట్, చాలా వరకు ఇది ఆక్యుపై చేసి ఉంటుంది. కంటిన్యూస్గా మౌంటైన్ రేంజెస్ని కలిగి ఉంటుంది. ఎక్కువ శాతం హిమాలయాస్లో ఎక్కువ పార్ట్ హిమాద్రి ఉంటుంది. హిమాద్రి ఈజ్ ద నార్దర్న్ మోస్ట్ రేంజ్. Himadri is the northernmost range. Okay, northernmost range. Its total length is about 2,500 kilometers. Its total length is about 2,500 kilometers. దీని మొత్తం లెంత్ 2,500 kilometers కంటే ఎక్కువ ఉంటుంది. It is between 150 kilometers and 400 kilometers wide and forms a natural boundary between India and China. It is between 150 kilometers to and 400 kilometers. 150 kilometers నుంచి 400 kilometers మధ్యలో ఉంటుంటుంది. ఓకే, ఇట్ ఫార్మ్స్ ఏ న్యాచురల్ బౌండరీ. ఇక్కడ ఒక బౌండరీ కింద ఉంటుంటా. న్యాచురల్ బౌండరీ దేనికి? ఇండియాకి చైనాకి మధ్య న్యాచురల్ బౌండరీలా ఉంటాయి. ఏమిటవి? హిమాద్రి. ద రేంజ్ ఈజ్ ఆల్వేస్ కవర్డ్ విత్ స్నో. ఈ రేంజ్ ఎప్పుడు కూడా దేంతో కవర్ అయి ఉంటుంది? స్నోతో కవర్ చేయబడి ఉంటుంది. మంచుతో కప్పబడి ఉంటాయి. అండ్ యాజ్ ఇట్ రిసీవ్స్ హెవీ స్నోఫాల్, ఎక్కువ స్నోఫాల్ పడుతూ ఉంటుంది అక్కడ. ఎట్ సమ్ ప్లేసెస్ హ్యూజ్ మాసెస్ ఆఫ్ ఐస్ మూవ్ డౌన్ ద మౌంటైన్ స్లోప్స్. ఎక్కువగా కొన్ని ప్లేసుల్లో ఏమవుతుంటా? మౌంటైన్ స్లోప్స్ ఉంటాయి కదా, వాలుగా ఉంటాయి కదా, ఈ వాల్లో మంచు అలాగా స్లోప్ మీద కిందకి ఫాల్ అవుతూ ఉంటుంది, కిందకి పడుతూ ఉంటుంది. ఐస్ మూవ్ డౌన్ ద మౌంటైన్ స్లోప్స్. మౌంటైన్ స్లోప్ మీద ఐస్ కిందకి వస్తూ ఉంటుంది. విచ్ ఆర్ కాల్డ్ గ్లాషియర్స్. వీటిని ఏమంటారట? గ్లాషియర్స్ అంటారు. మంచు పర్వతాల నుంచి జారడాన్ని ఏమంటారు? ఐస్ పర్వతాల నుంచి అలాగ ఐస్ వస్తూ ఉంటే వాటిని గ్లాషియర్స్ అంటారు. ఓకే, గ్లేషియర్స్ అని కూడా అనొచ్చు. వెన్
దీస్ గ్లేషియర్స్ రీచ్ ద ప్లెయిన్స్. ఈ గ్లేషియర్స్ మౌంటైన్స్ నుంచి ప్లెయిన్స్కి రీచ్ అయ్యేటప్పటికి ఏమవుతాయట, దే మెల్ట్ డౌన్ అండ్ ఫ్లో యాజ్ రివర్స్. అవి పైనుంచి ఐస్ కరిగి కిందకు వచ్చేటప్పటికి రివర్స్ కింద ఫామ్ అయిపోతాయి. ఐస్ మెల్ట్ అయిపోయి రివర్స్ ఫామ్ అవుతాయి, రివర్స్ కింద ఫ్లో అవుతాయి. సమ్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్స్ అబౌవ్ 8,000 meters. హైయెస్ట్ పీక్స్ అంటే ఎక్కువ ఎత్తైన పీక్స్, పర్వతాలు ఎలా ఉంటాయట, అబౌవ్ 8,000 meters, 8,000 meters కంటే ఎక్కువ ఉన్న పీక్స్ ఇంక్లూడింగ్ మౌంట్ ఎవరెస్ట్ అండ్ కాంచన్జంగా ఆర్ ఫౌండ్ హియర్. ఇటువంటివన్నీ కూడా ఎక్కడ ఉంటాయట, హైయెస్ట్ 8,000 meters కన్నా ఎక్కువ ఉన్న పర్వతాలన్నీ కూడా హిమాద్రిలో ఉంటాయి. దిస్ రేంజ్ ఈజ్ ఏ రీజియన్ ఆఫ్ perpetual snow cover. This range is a region of perpetual snow cover. Perpetual means permanent, అంటే శాశ్వతంగా, శాశ్వతమైన స్నో కవర్స్, మంచుని కలిగి ఉంటాయి. ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా ఈ రీజియన్లో మంచు ఎక్కువగా ఉంటుంది. ఏ రీజియన్లో, హిమాద్రి, గ్రేటర్ హిమాలయాస్లో. Thus vegetation like mosses అండ్ లిచెన్ ఆర్ ఫౌండ్ ఇన్ సమ్ పార్ట్స్. కొన్ని పార్ట్స్లో మాత్రం ఏం కనిపిస్తాయట, వెజిటేషన్ వృక్ష సంపద, కొన్ని చెట్లు, మాసెస్ నాచు, లిచెన్ ప్లాంట్స్, చిన్న లిచెన్ ప్లాంట్స్, చిన్న ఆకులు ఉన్నవి లిచెన్ ప్లాంట్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయట. ఫార్మింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ రీజియన్. ఫార్మింగ్ మీన్స్ వ్యవసాయం. ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ రీజియన్. వ్యవసాయం ఈ ప్లేస్లో, హిమాద్రి రేంజెస్లో వ్యవసాయం అనేది పాసిబుల్ కాదు, అంటే సాధ్యం కాదు, వ్యవసాయం చేయలేరు. ఎక్కువ మంచు ఎక్కువగా ఉండడం వల్ల, ఐస్ పడుతూ ఉండడం వల్ల ఇక్కడ వ్యవసాయం అనేది ఎక్కువగా జరగదు, సాధ్యం కాదు. ఓకే.